చెబుతున్నటువంటి మాట. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని చెప్పేసి చెప్తున్నాను. చూడండి పిల్లగా, ఈ సిలువలో దాని ఈ యొక్క వివరణ నేనే చెప్తున్నాను కాదు. కనుక సిలువలో పలికినటువంటి 7 మాటలు కూడా ప్రార్థనతోటి ఆరంభించి ప్రార్థనతోటి ముగించాడు ప్రభువు యేసుక్రీస్తు వారు. 3 మాటలు చుట్టూ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడారు. 2వ మాట దొంగతో మాట్లాడారు. 3వ మాట శిష్యుడైనటువంటి యోహానుతో మాట్లాడాడు, తల్లితో మాట్లాడాడు, అంటే ప్రజలతో మాట్లాడాడు 2 మాటలు. 3వదిగా నాకు దాహం అవుతుందని అన్నాడు. 3 మాటలు చుట్టూ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడారు. 3 మాటలు దేవునితో మాట్లాడారు. మొదటి మాట, ఆఖరి మాట, 4వ మాట. ఈ 3 మాటలు కూడా దేవునితో మాట్లాడారు. మిగిలిన మాట మిగిలిన ఏం మాట ఉన్నది? ఇంకా ఎన్నో మాట? 6వ మాట, రక్షణ సంకల్పము సమాప్తమైనది అని చెప్పేసి మనందరికీ సంబంధించి మాట్లాడాడు ఆయన. అందరితోటి మాట్లాడినట్టే కదా, అందరితోటి సమాప్తం అంతా రెడీగా పెట్టింది. ఇంకా రక్షణ లేకుండా, ఇంకా రక్షణ ఇంకా ప్రభు అంటే తెలుసు, దయ్యానికి కూడా తెలుసు ప్రభు అంటే. యేసు ప్రభు అంటే దేవుడు, దయ్యానికి కూడా తెలుసు. యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలు కూడా తెలుసు ఆయన. తెలవడం కాదు ముఖ్యం, అక్కడ మనము అనుభవించాలది. యేసు ప్రభు వారు ఎంత ఆ సిలువలో వేదన పడ్డారు, ఎంత చిత్రహింసలకు గురయ్యారు. ఆ రాత్రి అంతా కూడా తిప్పారు. పిలాతు దగ్గర తీసుకొచ్చారు. పిలాతు దగ్గర ఏ రోజు దగ్గర తీసుకెళ్ళారు. ఏ రోజు గలిలయలో లేడంటే అప్పటికి ఎక్కడ ఉన్నాడు? యెరూషలేములో ఉన్నాడు ఆయన. మళ్ళీ యెరూషలేము తీసుకుని వచ్చారు. అక్కడే తీసుకొచ్చిన తర్వాత అలాగే రాత్రి అంతా తిప్పుతూనే ఉన్నారు. తెల్లారి పొద్దున్న 6 గంటలైంది అంటాడు. పిలాతు వదిలిపెట్టేసరికి, వాళ్ళకి అప్పచెప్పేసరికి 9 గంటలకి సిలువ ఎక్కాడు ఆయన. 3 గంటలకి ఆయన ఆత్మను దేవుడికి అప్పచెప్పుకున్నాడు. అంటే 6 గంటల సేపు ఎండలో, భయంకరమైనటువంటి ఆ ఎండలో సిలువలో వేలాడుతూనే ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ ఆ హేరోదు పిలాతు భక్త శత్రువులు అంటే వారు అసలు పచ్చగాడైతే మండిపోతుంది. అటువంటి శత్రువులుగా ఉన్నటువంటి వారు మిత్రులు అయిపోయారు యేసు ప్రభు అక్కడికి వెళ్ళగానే. మరి మనకెందుకు ఈ శత్రుత్వము? మొదటి మాటలో యేసు ప్రభు వారు చెప్పారు, క్షమించమంటున్నాడు ఆయన. నాకు పలానా రోజు అన్నప్పుడు పలానా ఈ సంవత్సరాలు ఎందుకు అన్నమాట ఇంకా గుర్తుందని మనం ఆ దిక్కుమాల మాటలు గుర్తు చేసుకుంటాం. మనం యేసు ప్రభు చెప్పిన మాటలు మనం గుర్తుపెట్టుకోలేము. నువ్వు అన్నమాట ఇంకా నా కడుపులో మెదులుతుంది, నా గుండెల్లో మెదులుతుంది. క్షమించలేకుండా ఉంటాం మనం. ఇంకా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పిల్లలు క్షమించమని వదిలేయమంటుంది. దేవుడే క్షమించి వదిలేసాడు మనందరినీ. ఆయనే కనుక క్షమించకపోతే కనుక అసలు మనకి పరలోకమే ఎక్కడిది? ఆయన సన్నిధిలో ఏ విధంగా ఉండాలో ఇంతవరకు కమలాకర్ బ్రదర్ చదివించారు. పరిశుద్ధులుగా ఉండాలని. మరి పరిశుద్ధులుగా ఉన్నటువంటి ఇంకా ఎందుకు ఉంది? ఇంకా లోపల అది అవసరమే లేదు మనకి. ఇంకా మనందరం కూడా వదిలేద్దాం. ఏదైనా ప్రాబ్లం ఉందంటే కనుక ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పెట్టుకుని, ఇదిగో ప్రభువా, నేను ఇదిగో దీంతో ఇబ్బంది పడుతున్నాను, నేను ఇదిగో ఈ శ్రమలతో ఈ కష్టాలతో ఇబ్బంది పడుతున్నాను అని తీసుకుని ఆయన చేతిలో పెడితే కనుక ఆయన చూసుకుంటాడు. ఆయన నీ కొరకు పనిచేస్తాడు. ఆయన మనందరి కొరకు పనిచేసేవాడు ఆయన ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా విడిచిపెట్టి మర్చిపోయి మన ముందున్నటువంటి దాన్ని బట్టి మనం వేలాడుతూ ఉన్నాం. కనుక పిల్లగా రెండవ మాటగా చెప్తున్నాడు, ఒప్పుకోలు అంటే పశ్చాత్తాపడి ఇంకా అవన్నీ కూడా ప్రేమ గొప్ప వాటన్నింటినీ కూడా కప్పివేస్తుందంట. ద్రోహాలన్నీ కూడా కప్పివేస్తుందంట. పశ్చాత్తాపడాలి. ఇంతవరకు చేశాను దేవా, నన్ను క్షమించడానికి సిద్ధ మనసు కలిగేటువంటి దేవుడైనా నువ్వు 1 అడుగు ముందుకేస్తే మిగిలిన 6 అడుగులు కంప్లీట్ చేసి 7 అడుగులు పూర్తి చేస్తాడు ఆయన. ఈ 7వ అనేటువంటి మాట సంపూర్ణ సంఖ్య. 6 రోజులు
సృష్టిని సృష్టించి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు ప్రభు అయినటువంటి దేవుడే. అదేవిధంగా ఈ 6 మాటలు సిలువలో పలికి 7వ మాటకు ఆయన విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు అన్నట్టుగా ఆయన ఆత్మను దేవునికి తండ్రికి అప్పచెప్పుకున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటల్లో 3వదిగా మనం చూస్తున్నాం బాధ్యత. ఆయన అంత శ్రమల్లో ఉండి కూడా బాధ్యతను మర్చిపోలేదు. తల్లి బాధ్యత తీసుకున్నాడు. ఈ రోజు నుండి తల్లిదండ్రుల్ని మరి అనేక మంది చక్కగా మరి వదిలేసేసి చక్కగా వివరించారు. ఏ విధంగా తల్లిదండ్రులను చూసుకుంటున్నామో, చూసుకోలేకపోతున్నామో, చూసుకోవాలని ఖచ్చితంగా ఇదిగో ఈ మాటను బట్టి మనం ఖచ్చితంగా మనము ఆ బాధ్యత కలిగి మనం ఉండాలని ఆయన అంత వేదనలో ఉన్నాడు. ఒక రక్తం కారిపోతుంది, నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, ఆయనకు పెట్టారు. తలలో నుంచి రక్తం కారిపోతుంది, శరీరం అంతా కూడా రక్తం కారిపోతుంది. అయినప్పటికీ కూడా చూడండి పిల్లలు, ఆయన ముళ్ళ కిరీటము తల మీద పెట్టుకుని ఆయన మనకు వాడవారినటువంటి మహిమ కిరీటాన్ని ఇస్తున్నాడు. పేతురు రాసిన పత్రికలో చెప్తాడు 5వ అధ్యాయం 4వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చెప్తాడు. ఆయన ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నాడు. ఆయన మనకు మాత్రము వాడవారినటువంటి మహిమ కిరీటాన్ని ఇస్తున్నాడు. ఆయన ఎంత అద్భుతము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. 5వదిగా నాకు దాహం అవుతుంది అన్నాడు. 4వదిగా నా దేవ నా చెయ్యి ఎందుకు విడిచావు? ఇదిగో నాయనా, నీ చెయ్యగలిగిన నేను విడవపోతే ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా నశించిపోతున్నారు, వీళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతున్నారు. కనుక నీ చెయ్యి నేను విడవలసి వచ్చింది, నిన్ను నల్లగొట్టడానికి నాకు ఇష్టమైంది అంటాడు. 5వదిగా దాహం అవుతుందని అంటాడు. దాహము, ఆ దాహం అనేటటువంటిది 3 రకాల దాహాల గురించి మనకి వివరించారు యేసుక్రీస్తు గారు. తాగినప్పటికీ మళ్ళీ దాహం అవుతుంది అనేటటువంటిది ఒక రకము, మరి ఎప్పటికీ ఉన్నటువంటిది ఒక రకము. ఈలగా మరి ఆయన వివరించుకుంటూ వచ్చారు. కనుక ప్రియులగా ఈ దాహం అనేటటువంటిది రక్షణ పొందవలసినటువంటి వారంగా ఉన్నాం. అందరము కూడాను మన కుటుంబంలోనే ఎంతోమంది ఇంకా రక్షణ లేకుండా ఉన్నారు, దేవుని నమ్ముకున్నటువంటి వారిగా ఉన్నారు. కనుక అందరూ కూడా రక్షింపబడాలని ఆయన ఇష్టపడి ఉన్నాడు. నాకు ఇష్టమైనది అందరూ రక్షణలోకి రావాలని నాకు ఇష్టమైనది అని అంటాడు. 1 తిమోతి 2:4. 6వదిగా సమాప్తమైనది అంటాడు ఆయన. ఏం సమాప్తమైనది అంటే రక్షణ సంకల్పం సమాప్తమైపోయింది. మీరందరూ కూడా రక్షింపబడి నా సన్నిధిలోకి రావాలి. మిమ్మల్ని ఏ విధంగా అయితే ఈ లోకంలోనికి నేను ఎంత పరిశుద్ధంగా పంపించానో, ఆత్మలు మనందరం కూడా ఆత్మలుగా ఉన్నాం. మొట్టమొదట ఆ ఆత్మలు ఈ శరీరంలోకి పంపించాడు. మనందరం కూడా ఆత్మలుగా ఉన్నాం. మనం ఏ విధంగా అయితే మిమ్మల్ని పరిశుద్ధంగా, పవిత్రంగా, నిష్కలంకంగా ఈ భూలోకంలో పంపించానో తిరిగి మరి నా దగ్గరికి అలాగే రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అంతేగాని మనిషి వచ్చినట్టుగా బ్రతికి, మనిషి వచ్చినట్టుగా జీవించి, ఆ ధనవంతుడు జీవించినట్లుగా యాతన పొందే స్థలంలోకి మీరు వెళ్ళాలని నాకు ఇష్టం లేదు. ఎంత పరిశుద్ధంగా అయితే మీరు ఇక్కడికి వచ్చారో సేమ్ అదే పరిశుద్ధంగా నా దగ్గరికి రావాలని దేవుడు ఇష్టపడి ఆయన సంకల్పాన్ని, ఆయన రక్షణ సంకల్పాన్ని సమాప్తం చేసినట్టుగా చూస్తున్నాం. ఇక 7వదిగా నేను వస్తున్నాను. నేను ఎక్కువసేపు నేను విసిగి త్వరగా ముగిస్తాను. 7వ మాటగా 2 మాటలు మాత్రం చూసుకుని మనం ముగించుకుందాం. ఇంకా 5 నిమిషాలు 3 గంటలకి. మీరేం కంగారు పడవద్దు, నేను ఇంకా త్వరగా ముగిస్తాను. అయితే ఈ 7వ మాట 23వ అధ్యాయం 46వ వచనంలో చెప్తున్నాడు. ఏమనేది చూడండి, ఆ మాట చదవము ఒకసారి. 45. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడనగా యేసు ప్రభు వారు సిలువ ఎక్కారని 9 గంటలకు ఎక్కారు. ఆ తెల్లవారులో కూడా తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడ కూడా రెస్ట్ ఇవ్వలేదు ఆయనకు. అలా తిరుగుతున్నప్పుడు ఇప్పటికి కూడా ఈ ఆఖరి మాట కంటే ఈ చెరువులో పరిగెట్టి ఆఖరి మాట 3 గంటలకి వచ్చేటప్పటికి కూడా ఇంకా ఎలా ఉందా శబ్దము? ఎలా కేకలు వేసాడు ఆయన? ఎలా కేకేశాడు? గొప్ప శబ్దంతో కేకేశాడు. అంటే ఇంక అప్పటికి ఇంకా శక్తి ఉన్నది ఇంకా ఆయనకు. చూడండి, మనం నేను ఉన్నాం చక్కగా ఫ్యామిలీ కింద కూర్చున్నాం. దాహమైనప్పుడు నీళ్ళు తాగుతున్నాం. నేను తాగుతున్నాను. దాహమైనప్పుడు నీళ్ళు తాగుతులేదు. నేను చూడలేదు. నేను తాగుతున్నానంటే మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అప్పుడనగా సిలువ ఎక్కి 3 గంటల వరకు కూడా
అసలు మాట రాదు మనకైతే నోట్లో నుంచి. అసలు అప్పుడు మన బతకం మనం అయితే అసలు ఆ దెబ్బకే చచ్చిపోతాం మనం. మనకు అసలు నోట్లో మాట రాదు. కానీ ఏడో మాట మాట్లాడేటప్పుడు ఇప్పుడు చూడండి ఎంత ఆశ్చర్యం ఉందో. నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకైతే అసలు మాటే సరిగ్గా రాదు. సరిగ్గా అన్నం వెళ్ళదనుకోండి ఒక పూట నాకు మాటే సరిగ్గా రాదు అసలు నాకు. అటువంటిది ఆయన గొప్ప శబ్దంతో కేకవేసాడండి. ఆయన అప్పటికి ఇంకా శక్తి ఉంది ఆయన శరీరంలో. ఇంత గొప్ప దేవుడు నిజంగా పిల్లలు. ఆయన పూర్తిగా మనిషి, ఆయన పూర్తిగా దేవుడు. ఆ మనిషి కనుకనే ఆయన నుంచి రక్తం కారుతుంది. మనిషిలాగా చనిపోయాడు. ఇక్కడ దేవునికి వైపులో చూస్తాం. పెద్ద కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చూడాలని చెప్పేసి అంటున్నాడు. అపోస్తల కార్యంలో కూడా 7:59-60 స్టెఫను కూడా అదే విధంగా చదువు ఒకసారి. అది 7:59-60. చూడండి సేమ్ ఆయన కూడా అదే మాట అంటున్నాడు. చాలు నా ఆత్మను చేర్చుకో. మన ఆత్మలన్నీ కూడా ఆయన దగ్గర చేరాలి. ఎలా చేరాలి ప్రియమైన వాళ్ళారా? ప్రభువుడు యేసుక్రీస్తు వారు ఎంత పరిశుద్ధంగా ఉన్నారో అంత పరిశుద్ధమైనటువంటి వారిగా తిరిగి మనం వెళ్ళాలని, మన ఆత్మలను ఆయనకు అప్పచెప్పుకోవాలని. ఎందుకు అప్పచెప్పుకోవాలి ఆయనకు? తిరిగి మళ్ళీ మనం బ్రతకాలి. యేసు ప్రభు వారు తిరిగి మళ్ళీ బ్రతకాలి. మళ్ళీ 3వ రోజులు తిరిగి లేవాలి. నా పరిశుద్ధుడిని కుళ్ళు పట్టనివని దావీదు భక్తుడు కూడా చెప్పారు. తీయక్కర్లేదు. కుళ్ళు పట్టని ఓ పరిశుద్ధుడిని. మన అనేది వెనకటి వల్ల మట్టిలోకి వెళ్ళిపోతుంది, మన అయిపోతుంది. ఆయన ఆత్మ దయచేసినప్పుడు ఆయన వద్ద వెళ్ళిపోవాలి. మన ఆత్మ ఆయన వద్దకు వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళిపోవాలి? కొలసీలు రాసిన పత్రికలు చదివించాడు కమలాకర్. పరిశుద్ధులుగాను, నిష్కలంకులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులు. ఈ పరిశుద్ధత, ఈ పవిత్రత. మేమేం పాపం చేయట్లేదండి, మేమేం తప్పు చేయట్లేదండి, మేము ఎవరిని ఏమట్లేదండి. చక్కగా ప్రతిరోజు పొద్దున లేచి ప్రార్థన చేసుకుంటున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం. తర్వాత నుంచి ఏం చేస్తున్నాం? లోకంలో కలిసిపోతున్నాం కదా. అక్కడ కూడా పరిశుద్ధంగా ఉండమంటుంది వాక్యం, లేఖనం. ఆ ఆత్మ దేవుడు దయచేసేటువంటి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి అది ఎలా ఉండాలనంటే పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలని కోరుకుంటుంది. పరిశుద్ధంగా లేకుండా ఆ పరలోకంలోకి వెళ్ళలేము. కనుక పిల్లారా, ఆ స్టెఫెను కూడా అదే మాట చెప్తున్నాడు. నేను నా ఆత్మ నీకు అప్పచెప్తున్నాను ప్రభు అని చెప్పేసి అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 17:4 చెప్పండి. ఏమనంటే, నువ్వు భూమి మీద నిన్ను పంపించావు ప్రభువా, నేను నీ పని పూర్తి చేశాను. చదువు మొదటిసారి చదువురా. 17 మహిమపరిచి మనం ఎలాగ ఉన్నాం? దేవుడిని మహిమపరుస్తున్నామా లేదా? మన మాటతోటి, మన ప్రవర్తనతోటి మనం ఎలాగా దేవుని మహిమపరుస్తున్నామా లేదా? మనం పరిశీలన చేసుకుందాం. మన మనస్సాక్షి మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది, మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. ఏం చేస్తున్నాం మనం? ఆయన మహిమపరిచయం చెప్తున్నాడు. ప్రభు అంటే దేవుడు, నువ్వు నాకు చెప్పిన పని నేను పూర్తి చేశాను ప్రభువా, నేను మిమ్మల్ని మహిమపరిచాను. ఆయనకు మహిమకరంగా మనం జీవిస్తున్నామా, లేకపోతే ఆయనకు అవమానకరంగా తిరిగి మళ్ళీ ఆయన గాయాల్లో వేలు పెట్టి రేపవారీగా మనం జీవిస్తున్నాము? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎవరు మనం చెప్పక్కర్లేదు, మనకు తెలుసు. లేఖనాలు మనకు అన్నీ తెలుసు. ఇదే పెద్ద ప్రాబ్లం. ఈ అన్నీ తెలిసిన తోడు వచ్చింది ప్రాబ్లం. లేఖనాలు అన్నీ తెలుసు అంటాం, కానీ ఏమి తెలియని వాళ్ళుగా ప్రవర్తిస్తుంటాం. మళ్ళీ లోకంలో ఉన్నట్టుగానే ఉంటాం. మళ్ళీ మనం అన్నీ తెలిసిన ఒక పక్క ఉంటాం, మళ్ళీ లోకంలో కలిసిపోతూనే ఉంటాం. మరి ఎక్కడ తెలుసు మనకి? కదా సాతాను చోటిస్తూనే ఉంటాం. మళ్ళీ మనం అందరం పడిపోతున్నాం, ఎక్కడో చోటు పడిపోతున్నాం. ఈ సమస్యలు, ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ చింతలు, ఇవన్నీ ఉన్నాయి మనకి. ప్రతి మనిషికి ఉన్నాయి ఇవి. నీ ఒక్కదానికే లేవు, నీ ఒక్కడికే లేవు, మన ఒక్కడికే లేవు, అందరికీ ఉన్నాయి ఇవన్నీ. ఏం చేయమంటుంది? వాటి ఇవన్నీ తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టమంటుంది. వీటి నుంచి జయించాలంటే మనకు చేత కాదు, ఆయన చేతిలో పెట్టు. ఆయన చూసుకుంటాడు. నువ్వు ప్రశాంతంగా ఉండు. ప్రశాంతంగా ఉండమంటే తిరిగి తాగి పడుకోమని అర్థం కాదు కదా. ప్రశాంతంగా ఉండమంటే ఆ చింతల్లోనే కూరుకుపోతూ వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటాం కాదు. దేవుని గురించి ఆలోచించాడు. దేవుణ్ణి మహిమపరచమంటుంది ప్రతి విషయంలో కూడాను. దేవుని మహిమపరచమంటుంది వాక్యం. అక్కడ
ఎవరు కూడా నా ప్రాణాన్ని తీసుకోలేరు అని యేసు ప్రభువు చెప్తాను. చూడండి యోహాను సువార్త 19వ అధ్యాయం అనుకుంటూ చూడండి ఒకసారి. 19, 10, 11. కనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీ వెలుగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. చూడండి ప్రియులారా, ఆయన దేవుని యొక్క వాక్యం చెప్తున్నాడు, పైనుండి నీకు ఇయ్యబడితేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు. చూడు, నిన్ను విడుదల చేయాలన్నా నా చేతిలో ఉన్నట్టాడు పిలాతు, నిన్ను శిక్షించాలన్నా నా చేతిలో ఉన్నట్టాడు. అసలు నీ దగ్గర ఏమీ లేదు బాబు, నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నా ప్రాణం ఎవ్వరు కూడా తీసుకోలేరు, అది నా ఇష్ట ప్రకారంగా నేను చనిపోతున్నాను అంటాడు ఆయన. నా ప్రజల కోసం నా తండ్రి నన్ను పంపించాడు. ఎలాగ పంపించాడు? పరిశుద్ధంగా పంపించాడు, పవిత్రంగా పంపించాడు. నేను అదే విధంగా వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళడానికి నేను ఇష్టపడుతున్నాను. నేను నన్ను నల్లగొట్టడానికి ఆయనకి ఇష్టమైంది. ఎవ్వరు కూడా నేను చంపడం లేదు. నేను నా ఇష్టపూర్వకంగా నేను చనిపోతున్నాను. అది కూడా నువ్వు పైనుండి అధికారం ఉంటేనే నువ్వు చంపగలుగుతావు, లేకపోతే నువ్వు ఏమి కూడా నన్ను ఏమి చేయలేవు అని అంటున్నాడు. అని చెప్తే ఏమంటే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 2వ వచనం ఏమంటుంది వాక్యం అక్కడ? 8:2. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, ఆ పాప మరణముల నుండి మనల్ని విడిపిస్తే ఎవరి పాప మరణముల నుండి విడిపించాయని ఎవరైనానంటే ప్రభుని యేసుక్రీస్తు వారు. ఆయన ఈ భూలోకానికి దేవుడు నన్ను పంపించాడు. ఆయన పని నేను పూర్తి చేశాను, సంపూర్తి చేశాను, ఏది విడిచిపెట్టలేదు. మీరు ఏదైతే చెప్పారో అది నేను చేశాను, మిమ్మల్ని మహిమపరిచాను అంటాడు ఆయన. ఇక్కడ 8:2 కూడా చెప్తున్నాడు ఏమనంటే, యేసు నందు జీవమునిచ్చు ఆత్మ. చూడండి పిల్లలు, ఆయన ఎందున్నటువంటి ఆత్మ ఎటువంటిది అంటే జీవమునిచ్చేటటువంటిది, మనకి జీవమునిచ్చేటటువంటిది. ఆ నియమం ఎటువంటి నియమము? పాప మరణముల నుండి మనల్ని విడిపించేటటువంటిది. మనల్ని విడిపిస్తుంది అది. పాపముల నుండి, శాపముల నుండి, మరణముల నుండి ఆ దేవాది దేవుడు పాపం యొక్క ముళ్ళును విరిచాడు, సాతాను యొక్క తలకని చిత్తకొచ్చాడు, సాతాను జయించాడు, పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. ప్రియమైన వారులారా, ఇంత గొప్ప దేవుడు నిజంగా చూడండి పిల్లలు. పాప మరణముల నుండి మనల్ని విడిపించినటువంటి దేవాదేవుడు. ఆయనలో ఏముంది? జీవం ఉంది. ఆయనలో జీవం ఉంది కాబట్టి మనకి జీవం ఇస్తున్నాడు. ఆయన జీవం ఇచ్చేటటువంటి దేవాది దేవుడు కనుక ఆ దేవాది దేవుడు చెప్పేటటువంటి మాట, ఆ ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనల్ని విడిపించింది అని చెప్తున్నాడు. చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము. చాలా చూడండి, ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చూడండి పిల్లలు. పరిశుద్ధత, దేవుని యొక్క వాక్యం ఫస్ట్ నుంచి అదే చెప్పుకుంటూ వస్తుంది. పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత లేదే పరలోకంలోనికి ప్రవేశం లేదు. శరీరమునకును ఆత్మకును కలిగినటువంటి సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకోవాలి. మనం ఎవరి ద్వారా? యేసుక్రీస్తులో జీవమున్నది, ఆయన కాచిన రక్తములో జీవమున్నది కనుక ఆ జీవము పాప మరణముల నుండి మనల్ని విడిపిస్తుంది. ఇక్కడ ఏం చెప్తుంది వాక్యము? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి శరీరమునకును ఆత్మకును కలిగినటువంటి సమస్త కల్మషముతో నిండి ఉన్నాం మనం. మనకు అర్థం కావడం లేదు. నేను ఎంతో పరిశుద్ధురాలు అనుకుంటున్నాం మనం. ఇలాగా మన పరిశుద్ధత ఏంటో, మన పవిత్రత ఏంటో, మన కల్మషం ఏంటో మన మనస్సాక్షికి తెలుసు. ఏ విధంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నామో, ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో దేవుడు అంటున్నాడు ఏమనంటే, నువ్వు చెప్పినటువంటి ప్రతిదీ కూడా నేను నెరవేర్చి సంపూర్తి చేసి మిమ్మల్ని మహిమపరిచాను ప్రభువా. మనం మహిమపరుస్తున్నామా దేవునికి మహిమకరంగా మనం జీవిస్తున్నామా ఈ లోకంలో? దేవుని వాక్యం చెప్తున్నాడు ఏమనంటే, శరీరమునకును ఆత్మకును కలిగినటువంటి సమస్త కల్మషము. ఈ కల్మషం అంటుకునే ఉంది మనకి ఇంకాను. అందుకే ప్రతిరోజు కూడా
దిద్దుబాటు చేసుకోవాలి. దిద్దుబాటు చేసుకుని సిద్ధపడాలి రాకడ వరకు. త్వరలో రాబోతున్నాడు. దానికి వాక్యం చెప్పింది చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. శరీరానికి ఉందంటే కల్మషం, ఆత్మకు ఉందంటే కల్మషం. ఇవన్నీ కూడా మనము ఆయనలో మనం పవిత్రులుగా చేసుకోవాలని చెప్తుంది దేవుని వాక్యం. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీయులు 10:22. మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. దేవునికి స్తోత్రం. ఎలా చేరాలి దేవుని సన్నిధికి? మనము యథార్థ హృదయంతో, మన ఆత్మలు అక్కడికి పరిశుద్ధతతోటి వెళ్ళాలి. యథార్థ హృదయంతో వెళ్ళాలంటుంది అక్కడికి, కల్మషంతో కాదు. శరీరము, హృదయము, ఆత్మ కల్మషంతో నిండి ఉందని లేఖనం చెప్తుంది. ఈ కల్మషం తీసివేసుకోమని దేవుని వాక్యం చెప్తుంది. పరిశుద్ధత కలిగి జీవించబడుతుంది. ఇంకా ఇక్కడ హెబ్రీయుల పత్రికలో చూస్తున్నాం మనము 22వ వచనం. మనస్సాక్షి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడినటువంటి హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైనటువంటి హృదయముతో మనము దేవుని సన్నిధానం చేరుదాము అని చూడండి ప్రియులారా. దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండమని చెప్తుంది కొలస్సీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం 1వ అధ్యాయంలోను. పరిశుద్ధత, పవిత్రత, కల్మషము లేనటువంటిది, నిర్దోషమైనటువంటిది, నిష్కల్మషమైనటువంటిది, ఇవన్నీ కూడా వీటితో ఇవేమీ లేకుండా పరిశుద్ధతతో అక్కడికి వెళ్ళాలని చెప్తుంది. ఎలాగైతే మనం అక్కడి నుంచి వచ్చామో పరిశుద్ధతతోటి, దేవుడు ఎలాగైతే మన ఆత్మని ఇక్కడ పంపించాడో సేమ్ మనం అలాగే అక్కడికి వెళ్ళాలని దేవుడు చెప్తున్నాడు. కనుక ప్రియారా, ఆఖరి ఒక మాట తీసుకుని ముగించుకుందాం. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19 వచ్చింది. 1 పేతురు 4. దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను దేవునికి స్తోత్రం. నమ్మకమైనటువంటి దేవుడికి మన ఆత్మలను అప్పచెప్పుకోవాలి. ఎలా అప్పచెప్పుకోవాలి? కల్మషము లేని వారిగా, పరిశుద్ధతతోటి, నీతితోటి, యథార్థతతోటి దేవునికి అప్పచెప్పుకోవాలని చూస్తున్నాం. ఇక్కడ దేవుడు కూడా అదే అప్పచెప్పుకున్నాడు. ఆయన నా ఆత్మను నీకు అప్పచెప్తున్నాను ప్రభువా, పెద్ద కేక వేసాడు ఆయన. మనందరం కూడా ఆయనకు అప్పచెప్పుకోవాలి మన ఆత్మని. పరిశుద్ధతతోటి, కల్మషం లేని వారిగా, యథార్థ హృదయంతో అందరినీ క్షమించి నేను ఒక వాక్యం చెప్తాను చూడండి. దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారే. చూడండి ఇలా ఎవరికి లేదు సత్ప్రవర్తన. నువ్వు ప్రారంభం లేదని చెప్తావు, సత్ప్రవర్తన చెప్పు. మనం బతుకుతాం అసలు. నీకు సత్ప్రవర్తన నీకు ఉండేది అంటాడు మనం ఎందుకు. అప్పుడే నీకే లేదు, నన్ను ఎందుకంటావు అంటాడు. మనం పరిశీలన చేసుకుందాం, అసలు నాకు ఉందా లేదా ఈ సత్ప్రవర్తన అనేటటువంటిది. మనం పరిశీలన చేసుకుని దేవునికి వాక్యం చెప్తుంది ఏమనంటే, గలవారి నమ్మకమైనటువంటి సృష్టికర్తగా దేవుడు నమ్మకమైనటువంటి వాడు. నిన్ను పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆ నమ్మకమైనటువంటి దేవునికి ఆ ఆత్మలను అప్పచెప్పుకుందాము అని చూడండి పిల్లరా. ఆ దేవుడు గొప్ప దేవుడు కనుక మనల్ని అందరినీ కూడా ఆ పరలోకంలోకి తీసుకెళ్ళడానికి, మరణంలో నుండి జీవంలో నుండి దాటించుతానని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. యోహాను 5:24 చెప్పినట్లుగా మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాం అన్నట్లుగా మనందరం కూడా మరణంలో నుండి జీవంలోనికి దాటాలని దేవుడు ఇంత గొప్ప త్యాగములు చేసి అప్పగింత సమర్పణ ఆయన సమర్పించుకున్నాడు. ఆత్మ దేవుడికి సమర్పించుకున్నాడు. మనందరం కూడా దేవుడికి అప్పచెప్పుకుందాం. దేవుడి యొక్క వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవానికి స్తోత్రం.